గుజరాత్లో విమాన ప్రమాదంలో అనేక మంది మృతదేహాలను గుర్తించలేకున్న పరిస్థితి ఉంది. అక్కడ ఉన్నటువంటి ఫోరెన్సిక్ నిపుణులు డిఎన్ఏ టెస్ట్ ద్వారా మృతదేహాలను అప్పగించాలని అనుకుంటున్నారు. ఇందుకోసం కాలిపోయిన స్థితిలో ఉన్నటువంటి మృతదేహాల నుంచి డిఎన్ఏను సేకరిస్తున్నారు. మరి ఇట్లాంటి సందర్భంలో ఏ అవయవాల నుంచి డిఎన్ఏ సేకరిస్తారు? నిజంగా కూడా ఇప్పుడున్నటువంటి కాలిపోయిన స్థితిలో ఉన్నటువంటి ఆ మృతదేహాల నుంచి డిఎన్ఏ సేకరించడం సాధ్యమవుతుందా? ఇప్పటికే అవి పూర్తిగా కాలిపోయిన స్థితిలో ఉండడంతో సేకరించడం కొంచెం ఇబ్బందిగా ఉందని తెలుస్తుంది. ఇట్లాంటి నేపథ్యంలో అసలు ఫోరెన్సిక్ నిపుణులు ఏం చెప్తారు? ఈ డిఎన్ఏను ఎట్లా సేకరిస్తారు? ఒకవేళ వాళ్ళ బంధువులకు అప్పగించాలంటే డిఎన్ఏ టెస్ట్ వాళ్ళకి ఎట్లా చేస్తారు? ఇద్దరిని ఎట్లా సరిపోల్చుతారు? ఈ అంశాలకు సంబంధించి మనం గాంధీ హాస్పిటల్ ఫోరెన్సిక్ విభాగం హెచ్ఓడి డాక్టర్ కృపాల్ సింగ్ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, ముందుగా ఇప్పుడు మీరు అహ్మదాబాద్ ఘటన గురించి మీకు తెలిసిందే. సో పూర్తిగా కాలిపోయిన స్థితిలో ఉన్నాయి. ఇట్లాంటి సందర్భంలో డిఎన్ఏ అనేది సేకరించడం సాధ్యం అవుతుందా? ఇప్పుడు కాలిపోయిన బాడీస్లో డిఎన్ఏ ఎక్స్ట్రాక్షన్ అనేది ఒక పెద్ద ఛాలెంజ్. అదే నార్మల్ ఎనీ డీకంపోజ్ బాడీస్ ఉండే నార్మల్ బాడీస్లో అంటే ఇట్స్ ఏ రొటీన్ రెగ్యులర్ ప్రొసీజర్. ఇప్పుడు కాలిపోయిన బాడీస్లో డిఎన్ఏ ఎక్స్ట్రాక్షన్ అనేది అది ఇప్పుడు బాడీలో మనిషిలో డిఎన్ఏ అనేది ప్రతి సెల్లో ఉంటుంది. సో కానీ కాలిపోయినప్పుడు ఫర్ డిఎన్ఏ అవసరం ఉన్నది ఏంటంటే ఎక్స్ట్రాక్టబుల్ ప్రోటీన్. ప్రతి సెల్లో ప్రోటీన్ అనేది హీట్తో ఒకవేళ ద ఇంటెన్సిటీ ఆఫ్ హీట్ ఆ హీట్తో కాలిపోయినప్పుడు ఛాన్సెస్ ఏముంటాయంటే బాడీలో ఉన్న ప్రతి సెల్ కాలిపోయే ఛాన్స్ ఉంటుంది. సో మనకు ఎక్స్ట్రాక్టబుల్ ప్రోటీన్ దొరకడం చాలా కష్టము. సో బట్ ఇప్పుడు ఉన్న టెక్నిక్స్లో ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే పోస్ట్మార్టం చేస్తారో సో వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది ఏ మెటీరియల్ కలెక్ట్ చేసి ల్యాబ్కు పంపిస్తారు. ఇప్పుడు ఎఫ్ఎస్ఎల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్స్లో ఈ ప్రొసీజర్స్ చేస్తారు, మన ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్లో కాకుండా, మెడిసిన్ డిపార్ట్మెంట్లో కాకుండా. సో ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ వాళ్ళు సేకరించేటప్పుడు ఏ మెటీరియల్ అంటే మనకు డిఎన్ఏ అనేది ప్రతి బాడీలో ఉంటుందని ఏదైతే నేను చెప్పినానో అన్ని టిష్యూస్లో ఉంటుంది. బట్ కాలిపోయినప్పుడు మనకు ఏది ఎక్కువ కాలిపోయింది, ఎట్లా అవైలబుల్ ఎక్కడ ఉంటుంది అది చూసి చేయాల్సి వస్తుంది. అంటే బ్లడ్ తీసుకోవచ్చు, ఇంకోటి సలైవా రొటీన్గా అంటున్నాను, అండ్ టీత్ పండ్లలో, అండ్ హెయిర్ అండ్ లాంగ్ బోన్స్. సో వీటన్నిటి నుండి డిఎన్ఏ మనం తీయవచ్చు. సో ఇప్పుడున్న పరిస్థితి బట్టి అక్కడ ఎవరైతే పోస్ట్మార్టం చేస్తున్నారో వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్స్లో ఒకటే స్పెసిమెన్ కాకుండా 1-2 స్పెసిమెన్స్ ఒక బాడీలో ఎగ్జామిన్ చేసేటప్పుడు 1-2 స్పెసిమెన్స్ అట్లాంటి కలెక్ట్ చేసి వాళ్ళు పాలిథిన్ బ్యాగ్లో ఐస్లో పెట్టి జాగ్రత్తగా ప్రిజర్వ్ చేసి ఇమీడియట్గా పంపాల్సి వస్తుంది. ఏ పార్ట్స్ నుంచి మనం ఇప్పుడు డిఎన్ఏ తీసుకునే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో? ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో బ్లడ్ అనేది కష్టమే. మనకు లాంగ్ బోన్స్ ఒకటి తీసుకోవచ్చు, పండ్లు అంటే టీత్లో నుండి కూడా ఎక్స్ట్రాక్ట్ చేయవచ్చు. ఇప్పుడు ఖాళీ ఇక్కడ మనము అంటే విజువల్స్ పిక్చర్స్లో ఏదైతే చూస్తున్నామో బాడీస్ అన్ని చార్డ్ అయిపోయినాయి, నల్లగా మొత్తం కాలిపోయినట్టుంది. సో లాంగ్ బోన్స్ ఆర్ వెరీ యూస్ఫుల్ అండ్ టీత్ అది కూడా పనికొస్తాయండి. ఈ ఎక్స్ట్రాక్ట్ పాలిమరేస్ చైన్ రియాక్షన్ అనేది టెక్నిక్. ఈ టెక్నిక్తో మార్కర్స్ ఉంటాయి, ఒక డిఫరెంట్ మార్కర్స్. సపోజ్ ఒక 50 మార్కర్స్ తీసుకున్నారనుకోండి ఎగ్జాంపుల్గా. సో దాంట్లో ఒక 40 మార్కర్స్ అంటే ఐడెంటిఫై మ్యాచ్ విత్ వాళ్ళ రిలేటివ్స్, ఎవరైతే రిలేటివ్స్ వస్తారో బాడీ క్లెయిమ్ చేస్తారో దాంట్లో ఆ మార్కర్స్ ఈ విక్టిమ్కి వాళ్ళకి మ్యాచ్ అయినప్పుడు ఒక 50 ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక 40 మ్యాచ్ అయిందనుకోండి, దెన్ ఐడెంటిఫై అయినట్టే. ఇప్పుడు ఏది కూడా మ్యాచ్ కాలేదంటే ఇట్ ఈస్ నాట్ ఐడెంటిఫైడ్. సో డిఎన్ఏ ఈజ్ ద ఓన్లీ సైంటిఫిక్ ఎవిడెన్స్ టు 100% ఐడెంటిఫికేషన్ దీంతో చేయొచ్చు. అంటే ఇప్పుడు కుటుంబ సభ్యులు డిఎన్ఏ కూడా తీసుకుంటారా? ఎస్, కుటుంబ సభ్యుల దగ్గర బ్లడ్ ఆర్ సలైవా ఏదైనా తీసుకొని చేయొచ్చు, మ్యాచ్ చేయొచ్చు అది లివింగ్ సబ్జెక్ట్స్లో. దాంతో వీళ్ళది ఏదైతే ఎక్స్ట్రాక్ట్ చేస్తారో బోన్ కానీ టీత్ కానీ అవైలబుల్ ఏది ఉంటుందో దాంట్లో మార్కర్స్ బట్టి మ్యాక్సిమం మ్యాచ్ అయినట్లయితే దీంట్లో మ్యాచ్ అయినట్టు ఐడెంటిఫై చేయవచ్చు. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో అక్కడ విమానంలో ఉన్న వాళ్ళతో పాటు మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ కూడా చనిపోయినారు. సో అంటే పూర్తిగా కాలిపోయిన స్థితి ఉందని మీరు అంటున్నారు కాబట్టి ఇంతకుముందుకు ఇట్లాంటి మీరు ఏమైనా ఫేస్ చేశారా? చేసి ఉంటే 100% ఐడెంటిఫికేషన్ అనేది జరిగిందా?
అంటే నేను వరంగల్లో యాజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేసినప్పుడు కాకతీయ ఎక్స్ప్రెస్, సో అప్పుడు టూ బోగీస్ ఆ టైంలో మంటల్లో చిక్కుంది. దాంట్లో కొన్ని బాడీస్ మా దగ్గరకు వచ్చినాయి. సో అట్లాంటి బాడీస్లో చాలా మటుకు కాలిపోయిన బాడీస్ ఉండే. సో ఆ టైంలో ఒక 2-3 బాడీస్ మాకు డిఎన్ఏ పంపినా కూడా దాని రిజల్ట్ రాలేదు ఆ టైంలో. కానీ ఇప్పుడు టెక్నిక్స్ కొద్దిగా నేను చెప్పేది అబౌట్ 15 years 20 years బ్యాక్. ఇప్పుడు టెక్నిక్స్ చాలా మారిపోయినాయి. ఇంకోటి ఇప్పుడు ఏదైతే గుజరాత్ అహ్మదాబాద్లో నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ ఉంది. సో వాళ్ళ దగ్గర ఈ లేటెస్ట్ టెక్నిక్స్తోని ఈవెన్ ద స్మాల్ అమౌంట్, చాలా చిన్నది, ఇప్పుడు డిఎన్ఏ అంటే చైన్ పెద్ద ఒక సెల్లో ఉన్నా కూడా వీ కెన్ ఐడెంటిఫై. సో వాళ్ళు కష్టపడి చేయాల్సి వస్తుందండి. ఇప్పుడు ఏదైతే సీన్స్ మనం ఏదైతే టీవీలో న్యూస్లో చూస్తున్నామో అది బట్టి చూస్తే ఇప్పుడు ఈ ఎక్స్పర్ట్స్ పెట్టిన మెటీరియల్, సో తర్వాత ల్యాబ్లో వాళ్ళు చేసే టెక్నిక్స్తోని దర్ ఈస్ పాసిబిలిటీ ఆఫ్ ఐడెంటిఫైయింగ్ ద బాడీస్. ఉందంటారా 100% ఐడెంటిఫికేషన్ కోసం ఛాన్స్? యా, మ్యాక్సిమం చేయొచ్చు. అంటే ఇట్ ఈస్ ద టెక్నిక్ షుడ్ బి ఫాలోడ్. అంటే వెరీ మెటిక్యులస్ టెక్నిక్ ఉన్నాయి అక్కడ. దే హ్యావ్ టు టేక్ లాట్ ఆఫ్ ప్రికాషన్స్. ఫస్ట్ ప్రిజర్వింగ్ ద అంటే కలెక్షన్ ఆఫ్ ద మెటీరియల్ ఫర్ డిఎన్ఏ, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు కాలిపోయినాయని మొత్తం దాంట్లో ప్రోటీన్ అదే ఏదైతే డిఎన్ఏ లేని మెటీరియల్ పెడితే దెన్ ఇట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ ద ల్యాబ్ ఆల్సో వాళ్ళకి అది ఐడెంటిఫై చేయడం. సో ఇక్కడ ఏదైతే పోస్ట్ మార్టం దగ్గర ఉన్నదో వాళ్ళు చేసేటప్పుడు ఎక్స్పర్ట్స్ వాళ్ళు కలెక్ట్ చేసే మెటీరియల్ బట్టి ల్యాబ్లో ఏ మెటీరియల్ మనం పంపితే అదే రిజల్ట్ వస్తుంది. ల్యాబ్లో పంపించే మెటీరియల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఒక మనిషి ఇప్పుడు ఒక బాడీ ఉంది, దాంట్లో ఒకటే కాకుండా 1 or 2-3 మెటీరియల్స్ మనకు బయాలజికల్ ఫ్లూయిడ్స్ ఉన్నాయి, దిస్ టిష్యూస్, బోన్స్, హెయిర్, టీత్, అంటే ఇట్లాంటి వాటిలో మోర్ దెన్ 2-3 స్పెసిమెన్స్ పెడితే అప్పుడు ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఏమున్నాయండి లేటెస్ట్ టెక్నిక్స్ ఏమున్నాయి ఇప్పుడు ఫోరెన్సిక్లో? ఇప్పుడు ఇదే ఒకటే పాలిమరైజ్ చైన్ రియాక్షన్ ఇస్ ద ఓన్లీ టెక్నిక్ దట్ త్రూ దట్ మనకు డిఎన్ఏ ఉంటుంది. కానీ కలెక్షన్ అండ్ ఫార్వర్డింగ్ ఈజ్ ఇంపార్టెంట్. కలెక్షన్కి లేటెస్ట్ ఏముంది అంటే ఓన్లీ పోస్ట్ మార్టంలో ఇప్పుడు మనం కలెక్ట్ చేసిందంతా పాలిథిన్ బ్యాగ్లో పెట్టి ఐస్లో పెట్టి ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ చేయాలి. విత్ ఇన్ 1 day దే కెన్ ఎక్స్ట్రాక్ట్ దట్. ఆల్ ద ప్రాసెస్ కంప్లీట్ చేయొచ్చు ఒక రోజులో, 24 hours. అంటే ఇన్ జనరల్గా ఈ డిఎన్ఏ కానీ అంటే డిఎన్ఏ టెస్ట్ అనేది ఎందుకోసం చేస్తుంటారు, ఎక్కడెక్కడ యూజ్ చేస్తుంటారు? ఇప్పుడు క్రిమినల్ అన్క్లెయిమ్డ్ బాడీస్ ఏదైతే మా దగ్గర వస్తుంటాయో, డీకంపోజ్ బాడీస్ వస్తుంటాయో, సో ఆ కేసెస్లో మనకు రిక్విజిషన్ ఫ్రమ్ ద ఇన్వెస్టిగేటింగ్ పోలీస్ వాళ్ళు ఈ బాడీ ఐడెంటిఫై అవుతుందని వాళ్ళు అనుకున్న అన్నోన్ కేసెస్లో అది ప్రిజర్వ్ చేయమంటారు. సో దాంట్లో చాలా మనకు బోన్ పెడితే సరిపోతుంది. సో అట్లాంటి వాటిలో ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద పర్సన్ అంటే టు ఫిక్స్ ద ఐడెంటిటీ అండ్ రిలేషన్స్ ఎవరైనా వాళ్ళు వచ్చినప్పుడు అది వాళ్ళ మెటీరియల్ ఈ మెటీరియల్ అంటే వాళ్ళు ఏదైతే కంప్లైంట్ ఇస్తున్నారో మిస్సింగ్ పర్సన్స్ దాంట్లో, సో అట్లాంటి వాటిలో యూస్ఫుల్ ఉంటుంది. అండ్ ఈవెన్ ఇన్ క్రైమ్స్లో వేర్ బ్లడ్ మిక్సింగ్ ఆఫ్ ద బ్లడ్ ఫ్రమ్ ద అక్యూజ్డ్ టు ద విక్టిమ్, సో అట్లాంటప్పుడు ఏదైనా డిఎన్ఏ మ్యాచింగ్ ఉన్నప్పుడు అయినప్పుడు ఆ బ్లడ్ స్టెయిన్స్లో ఒక అక్యూజ్డ్ ఉన్నప్పుడు ఆ అక్యూజ్డ్ అండ్ విక్టిమ్ పైన ఉన్న బ్లడ్ మ్యాచ్ అయినప్పుడు కూడా కొన్ని క్రిమినల్ కేసెస్లో అది ఉంటాయి. రేప్ కేసెస్, సలైవా నుండి, సో అట్లాంటి వాటిలో డిఎన్ఏ మనకు ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద క్రిమినల్ దాంట్లో మనకు అంటే లీగల్ సిస్టంలో కోర్ట్స్ కూడా మన ఇండియాలో డిఎన్ఏ ఎవిడెన్స్ కోర్ట్ కూడా యాక్సెప్ట్ చేస్తున్నాయి. సో దట్ ఈస్ ద 100% యూ కెన్ ఫిక్స్ దట్ ఐడెంటిటీ విత్ ద అక్యూజ్డ్ అండ్ విక్టిమ్. అది చూసినాం కదండి. అంటే ఇప్పుడు విమాన ప్రమాదంలో చనిపోయిన వారి నుంచి ఎవరైతే అక్కడ నుంచి మెటీరియల్ ఏదైతే సేకరించి ల్యాబ్కు పంపిస్తాం అది చాలా ఇంపార్టెంట్ అంటున్నారు. ఎవరైతే ఎక్స్పర్ట్స్ అక్కడ ఏదైతే అవయవాల నుంచి వాళ్ళు తీసుకుంటారో కాలిపోకుండా ఉండి ఏదైతే టిష్యూ ఉందో దాన్ని ల్యాబ్కు జాగ్రత్తగా పంపించడం, ప్రిజర్వ్ చేయడము, సేకరించడము, ప్రిజర్వ్ చేయడము, దాన్ని ల్యాబ్ పంపించి అనలైజ్ చేయడం, ఇవి చాలా ఇంపార్టెంట్. అయితే డిఎన్ఏ టెస్ట్ ద్వారా ఖచ్చితంగా 100% వాళ్ళని ఐడెంటిఫై చేసి ఖచ్చితంగా వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పగించే అవకాశం ఉందని చెప్పి డాక్టర్ కృపాల్ సింగ్ చెప్తున్నారు. కెమెరామెన్ రమేష్తో శ్రీశైలం, V6 న్యూస్, హైదరాబాద్.